అండ్ ధనుష్ గారికి ఈ మూవీతో నేషనల్ అవార్డు వస్తుందంటారా సార్? అంటే ఇది అందరు సినిమా తీసేవాళ్ళు యాక్టింగ్ అంటే ఇప్పుడు డైరెక్టర్గా నేను నాకు రావాలని సినిమాకి రావాలని యాక్టర్ రావాలని ఉంటుంది కదా. నా అంచనా ప్రకారం అంటే బాగా అంచనా అంటే మనం అంచనా కూడా వేయలేము బేసిక్గా, కానీ అసలు పర్ఫార్మెన్స్ అయితే అంటే ఇట్స్ లైక్ రియలీ అంటే జీవించాడు ఆ పాత్రలో. అండ్ ఇలాంటి పాత్రలు కానీ ఇలాంటి క్యాన్వాస్ కానీ రోజు రోజు రాయలేము మనం. అంటే రొమాంటిక్ స్టోరీస్, లవ్ స్టోరీలు, ఏదో చిన్న బాయ్ మీట్స్ గర్ల్ ఇట్లాంటి కథలు చాలానే ఉంటాయి, కానీ ఇలాంటి కథ రాయలేము. అలాంటి కథలో ఇలా యాక్ట్ చేసి ఒప్పించాడు, నన్ను ఒప్పించాడు, రేపు పొద్దున ఆడియన్స్ చెప్తారు. నాకు అనిపించింది చాలా హై అంటే అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడని. సో దట్స్ వన్ ఐ హోప్ హీ గెట్స్ అ నేషనల్ అవార్డ్. ఆయన ఆల్రెడీ చాలా వచ్చినాయి ఆయనకి, అసలు తను చెయ్యనివి లేవు, రానివి లేవు. అతను కూడా నాతో అన్నాడు అంటే నా 50 సినిమాలు చేసినా కానీ ఇది కొత్తగా ఉంది అన్నాడు. సో అంటే సో అతను చేయని సినిమా ఏం లేదు, కానీ ఇది డిఫరెంట్, ఈ క్యారెక్టర్ డిఫరెంట్ అన్నాడు. చాలా డిఫరెంట్ అన్నాడు. వర్షం కూడా సీన్స్లో ట్రైలర్లో చూస్తే వర్షం కూడా చాలా పడుతూ ఉంది. అంటే అది అంటే వర్షం పడే ఏరియాస్లో చేశారా సార్, లేదంటే? లేదు, అది రియల్ రెయిన్. యాక్చువల్లీ రియల్ అది ఎక్కడ సార్ ఏరియాస్? అది బాంబే. బాంబేలో ఎన్ని హాసం ఉండింది సార్? అంటే అదే బాంబేలో చాలా రోజులు చేసాం యాక్చువల్లీ. ఇవన్నీ వెనకాల మీరు గేట్ వే ఆఫ్ ఇండియా ఇవన్నీ రియల్గా బాంబేలో షూట్ చేసినాయి బేసిక్గా. సో అది ఈ మధ్య ఎవరు చేయట్లేదు బాంబేలో, చాలా కష్టం కూడా యాక్చువల్లీ. అంటే క్రౌడ్, ట్రాఫిక్ రూల్స్, సెక్యూరిటీ అన్నీ చాలా ఉంటాయి బాంబేలో. హైదరాబాద్ కంటే చాలా ఎక్కువ. వి డిడ్ ఇట్. అండ్ సో వీళ్ళిద్దరూ నాగార్జున కానీ ఎక్కడంటే అక్కడ రోడ్ మీద ఇట్లా దిగి చేసేసి మళ్ళీ వచ్చి అట్లా చేశారు చాలా. సో కామెడీ.